చందనం కలుపుతారు పుణ్య స్త్రీలు. ఈ కార్యక్రమం చందనోత్సవంలో ఒక భాగం. కింద పడినివ్వకండి దయచేసి. గురించి చేస్తారన్నమాట. ముస్లిం ఫకీర్లు కానీ బాబాలు కానీ వీళ్ళందరికీ చందనోత్సవం చేస్తారు ప్రతి సంవత్సరం. అది చేయటం వల్ల ఏమవుతుంది, పొద్దున శ్రీరామనవమి సాయంత్రం చందనోత్సవం జరపడంలో బాబా గారి ఉద్దేశం ఏంటంటే హిందువులు ముస్లింలు ఒకటే చెప్పడం అన్నమాట. ఇది చేసిందనమాట బాబా గారు. షిరిడీలో కూడా ఉదయం శ్రీరామనవమి, సాయంత్రం ముస్లిం సంప్రదాయం ప్రకారము చందనోత్సవం జరుగుతూ ఉంటుంది. ఈ చందనం కలపడానికి ఏదన్నా సంఖ్య ఉన్నదా? 5 ముత్తైదువులు మాత్రమే కలపాలి. ఆ 5 ముత్తైదువులు కలపాల. వాళ్ళకి ఆయురారోగ్యాలు బాగా కలిసి రావాలని కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇట్లానే చేద్దాం. తక్కువగా 5 మంది అయినా కలపవచ్చు. 5 ఈ కలిపిన తర్వాత ఏం చేస్తారు స్వామి? చందనం కలిపిన తర్వాత మీరు చేసే నెక్స్ట్ కార్యక్రమం, చందనం కలిపిన తర్వాత ఒక బ్రహ్మచారి చిన్న బాబు, అతనికి ఎటువంటి ఊహలు ఉండకూడదు. ఇంతకుముందు నా కొడుకు 15 ఇయర్స్ ఉన్నప్పుడు నేను బాబా చందనం ఆయన తల మీద పెట్టి నేను గుర్రం దాకా తీసుకెళ్ళాను. ప్రస్తుతానికి ఆయనకి 19 ఇయర్స్ వచ్చినాయి కాబట్టి ఆయన ఊహలు మారిపోతాయి. అందుకని చెప్పి ఏమీ తెలియని చిన్నపిల్లలు, ఇప్పుడు పోయినసారి సాయి అనే బాబు గుర్రం మీద ఎక్కి కూర్చున్నాడు, ఇతనే అన్నమాట. ఈ సంవత్సరం కూడా ఈయన కూర్చుంటాడు. మనకు బాబా దయ ఉంటే ఇంకా 3 సంవత్సరాలు కూర్చుంటాడు ఈయన. ఓకే, శుభం. ఆయన ఎందుకో నాకు పర్మిషన్ ఇచ్చారు, నా చేతితోటి అయింది ఈ సంవత్సరం. బాబా మళ్ళీ పర్మిషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. చాలా సంతోషం. జగన్ జిలాన్ గారు మా అందరికీ ఈ యొక్క చందనోత్సవాన్ని గురించి వివరంగా చెప్పారు. అదేవిధంగా బాబా వారి యొక్క కృపతోటి మరలా మీరు చేయాలని భక్తులందరూ కూడా కోరుతున్నారు. అదేవిధంగా బాబా యొక్క అనుగ్రహంతో మరి వచ్చే సంవత్సరం కూడా మీరే చేయాలని కూడా ఆకాంక్ష. మన శర్మ గారు ఇప్పుడు 2 నిమిషాలు మాట్లాడుతున్నాం. ఇంకోటి స్వామి, ఈ చందనోత్సవానికి కొంతమంది పూలకి చందనానికి కూడా కొంతమంది మనకి ఇచ్చారు. వాళ్ళందరికీ నా నమస్కారాలు. స్వామి, ఇప్పుడు అక్కడ బట్టలు స్వామివారికి అన్ని బట్టలు ఏర్పాటు చేశారు కదా, ఆ బట్టలు వీళ్ళు తెచ్చుకున్నాయి స్వామి. ఎవరెవరు చెప్పగలుగుతారా అమ్మా? ఎవరెవరు తెచ్చారు చెప్పగలుగుతారా? ఇప్పుడు అందరికి పేర్లు చెప్పాలంటే చాలా కదా, తెచ్చిన వారు కనీసం చేయొచ్చు. అది ఎందుకంటే అది కావాలని అడిగాను నేను. ఆ అడగడంలో కూడా ఒక ఇది ఉందనే అడిగాను, అంతకంటే ఏం లేదు. అంటే ఈ బాబా వారికి తెచ్చిన ఈ బట్టలన్నీ కూడా ఎవరికి వారు సొంతంగా వాలంటరీగా తెచ్చినట్టు కానీ ఫోర్స్ఫుల్ గా తెచ్చినట్టు మాత్రం కాదు. అవునా? ఏ వస్తువైనా మనం కావాలనుకుని బాబా దయ కోసం తెచ్చుకున్నదే తప్ప ఎవరు ఎవరిని ఫోర్స్ చేసినవి కావు. రైట్, థ్యాంక్ యూ. అవును, ఇప్పుడు ఎక్కువ కష్టం. సరిపోద్దండి. జెండా పెట్టి చాలా అయిపోయింది.